వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 మ్యాచ్ నెంబర్ 7లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడబోతుంది. మరి ఈరోజు మ్యాచ్లో గెలిచేది ఎవరు, అలాగే మ్యాచ్ జట్లు బలాలేంటి బలహీనతలేంటి, అసలు ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధంగా ఆడబోతుంది అనే దాని గురించి ఈరోజు మ్యాచ్ ప్రివ్యూలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2025 సంవత్సరంలో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండవ మ్యాచ్ ఆడబోతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే అనూహ్యంగా చివరిలో ఢిల్లీ క్యాపిటల్స్తో 1 వికెట్ తేడాతో ఓడిపోయి రెండవ మ్యాచ్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడబోతుంది. కాబట్టి మొదటి మ్యాచ్ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్ ఆడబోతుంటే మొదటి మ్యాచ్ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడబోతుంది. ఇక జట్ల విషయానికి వస్తే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 2025 సంవత్సరంలో బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా బలంగా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్లో కొంచెం వీక్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మనకి టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ చాలా బ్యాటింగ్ డెప్త్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ కానీ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కనుక కంప్లీట్గా ఒక 5 to 6 ఓవర్స్ కనుక ఆడితే మాత్రం ప్రత్యర్థులకి చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ హీరో ఇషాంత్ కిషన్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అలాగే నెక్స్ట్ క్లాసిన్ కానీ అలాగే నితీష్ కుమార్ రెడ్డి కానీ అలాగే వర్మ కానీ వీళ్ళందరూ కూడా మంచి బ్యాటింగ్ లైనప్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. అలాగే చివరిలో అభినవ్ మనోహర్తో పాటుగా ప్యాట్ కమిన్స్ కూడా బ్యాట్కి జూలు విధిల్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ లోవర్ ఆర్డర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ మొహమ్మద్ షమీ రాకతో కొంచెం ఇంకాస్త బెనిఫిట్ పొందిందని మనం చెప్పుకోవచ్చు. మొహమ్మద్ షమీ కానీ జంపా కానీ అలాగే హర్షల్ పటేల్ కానీ వీళ్ళ రాకతో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లైనప్ కూడా కొంచెం మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. హర్షల్ పటేల్ ముఖ్యంగా స్లో డెలివరీస్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు. అలాగే స్పిన్ బౌలింగ్తో జంపా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. తనదైన పదునైన యార్కర్లతో షమీ కూడా మొదటి మ్యాచ్లో కొంచెం ఇబ్బందికి పెట్టే ప్రయత్నం అయితే చేశాడు రాజస్థాన్ రాయల్స్ని. కాబట్టి ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ మొదటి మ్యాచ్లో ఇచ్చింది. అలాగే ఆన్ ద పేపర్ కానీ ఆఫ్ ద పేపర్ కానీ ఈ రోజు మ్యాచ్కి ముఖ్యంగా మనం చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్కి సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ మనం చూసుకుంటే చివరిలో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. దానికి ప్రధానమైన కారణం లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్లో చాలా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్లో కొంచెం వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బ్యాటింగ్ విషయానికి వస్తే మిచిల్ మార్ష్ కానీ ఆడెన్ మాక్రమ్తో కంప్లీట్గా ఓపెనర్స్ ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఓపెనర్స్ అయితే లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకున్నారు. అలాగే మనం చూసుకుంటే రిషబ్ పంత్ కానీ అలాగే నికోలస్ పౌరాన్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ ఆయుష్ బదోని కానీ ఇలాంటి పెద్ద బ్యాట్స్మెన్లు అయితే లక్నో సూపర్ జైంట్స్కి అందుబాటులో అయితే ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎలాంటి తగ్గేది లేదన్నట్టు లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఉంది. కానీ బౌలింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ మ్యాచ్లో ఇచ్చింది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా ఇస్తుందో మనం చూడాలి. ముఖ్యంగా ఆవిష్ ఖాన్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రిన్స్ యాదవ్ కానీ ఆవిష్ ఖాన్ కానీ బిష్నాయ్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే షార్దుల్ ఠాగూర్ కానీ వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం లక్నో సూపర్ జైంట్స్కి విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎక్కువగా మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ అలాగే బ్యాట్స్మెన్లు ఫామ్లో ఉన్నారు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కి కొంచెం పై చేయి అలాగే హోమ్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఈ రోజు మాత్రం హాట్ ఫేవరెట్గా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం గత మ్యాచ్ గెలుపు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హోమ్ అడ్వాంటేజ్ అలాగే ప్లేయర్లు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే IPL అనేది చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్ కనుక సెకండ్ బ్యాటింగ్ వస్తే
ఖచ్చితంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే లక్నోలో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. మిల్లర్ కానీ, పంత్ కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మాక్రమ్ కానీ, అలాగే వీళ్ళతో పాటుగా ఆయుష్ బడోని లోయర్ ఆర్డర్లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏదైనా ఐపీఎల్లో సాధ్యం అవ్వచ్చు, అసాధ్యాన్ని సుసాధ్యం కూడా చేసిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. కాబట్టి లక్నో సూపర్ జెయింట్స్ని ఈ రోజు తక్కువ అంచనా వేసే పని లేదు. కాబట్టి నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రోజు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే మరొక 200 రన్స్ మ్యాచ్ని చూసే అవకాశం అయితే ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకున్నప్పటికీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200+ రన్స్ చేసే అవకాశం అయితే ఉంది. 200 రన్స్ చేసినా కానీ చేజబులే అన్నట్లుగా అయితే ఈ పిచ్ అయితే మనము ఫస్ట్ మ్యాచ్లో చూసాం. కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు ఉప్పల్ వేదికగా జరగబోయే మ్యాచ్లో మాత్రం మంచి భారీ షాట్స్తో పాటుగా ముఖ్యంగా 4లు 6ర్లతో పాటుగా భారీ స్కోరు చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ కంప్లీట్ మ్యాచ్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.